రోజు ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్‌కి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సో, మరి ఎన్ఆర్ఐలు ఇక్కడ ఇంత పెద్ద సంస్థ ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు. సో, దానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక గొప్ప శుభ పరిణామం తెలంగాణ రాష్ట్రానికి. కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పేరిట ఒక సంస్థ ఏర్పడి ప్రపంచంలో ఉన్నటువంటి 50 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నారు. ఈ యొక్క ఏర్పడ్డటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలతోని సతమతమవుతున్నటువంటి చిన్న కుటుంబాలను కూడా ఇలా ఒక అభివృద్ధి పథంలో నడిపించేటువంటి విధంగా, అక్షరాస్యతను పెంపొందించేటువంటి విధంగా, అభివృద్ధి కార్యాచరణతో ముందుకు పోయేటువంటి విధంగా ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే గొప్ప రాష్ట్రంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఎదగాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇలా జీటీఏ ఏర్పడడాన్ని స్వాగతిస్తూ ఉన్నారు, సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకంటే 50 దేశాలలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలందరూ కూడా వాళ్ళు స్వస్థలం ఏదైతే ఈ ప్రాంతంలో మాతృభూమి కోసం తాపత్రయపడేటువంటి వాళ్ళు, మాతృభూమి అభివృద్ధి కోసం తాపత్రయపడేటువంటి వాళ్ళందరూ కూడా జీటీఏలో మెంబర్లుగా ఏర్పడి వివిధ స్కూళ్ళల్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా వివిధ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం, ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారాలను ఎన్ఆర్ఐస్ సపోర్ట్ చేయడం కానీ, ఇటువంటి కార్యాచరణతోని ఈ యొక్క జీటీఏ ద్వారా మంచిగా ముందుకు పోతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది. అందుకే